నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు పూర్తయిన తర్వాత అష్టోత్తర పూజ ఎలా చేస్తారు, దానికి టికెట్లు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. మేము ఉదయం 6 గంటలకు బయలుదేరాము. ఎందుకంటే 7 గంటలకు మేము టికెట్ బుక్ చేసుకున్నాము. దానికోసమని ఇలాగా గోదావరి పక్క నుంచి ఇలా వెళ్తుంటే పొద్దున్నే చాలా హ్యాపీగా, ఎంతో ఆనందంగా, చూడడానికి ఎంతో బాగుందండి. ఇక్కడ ఇసుక చూసారా? ఇంకా ఎవరికన్నా పడలేదేమో ఇసుక మీద, ఎంత ఇసుక ఉందో కదా. కానీ ఈ గోదావరి గట్టు రోడ్డు మధ్యలోంచి ఇలా వెళ్తుంటే మాత్రం ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే మంచి అట్రాక్టింగ్గా అనిపిస్తాయండి. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎంత బాగా కట్టారంటే నాకు భలే అనిపించింది నిజంగానే. ప్రతి టెంపుల్ కూడా చాలా అందంగా, సహజ సిద్ధంగా చాలా బాగున్నాయండి ఈ టెంపుల్స్ అన్నీని. ఇంక ఇలా మేము ప్రయాణం చేసుకుంటూ వస్తే అదిగోండి లల్లదు అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దగ్గరికి వచ్చాము. ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుని మనం బ్రిడ్జ్ మీదుగా ప్రయాణం చేసేస్తాం అనమాట. మేము ముందు ఒకసారి వెళ్ళామండి 7 వారాలు పూర్తయిన తర్వాత. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నది తెలియదండి. అక్కడే బుక్ చేస్తారేమో అనుకుని వెళ్ళిపోయాము. కానీ మనం ఇంటి దగ్గర లేకపోతే వేరే మీ సేవలో ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకునే వెళ్ళాలంట. మళ్ళీ వెనక్కి నిరాశతోనే తిరిగి వచ్చామండి. ఆ తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ మేము ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దారి అంతా కూడా అరటిపళ్ళు గెలలు చూసారా, ఎలా అరటిపళ్ళు గెలలు అమ్ముకోవడానికి వెళ్తున్నట్టుకున్నారండి. ఈ దారి అంతా కూడా అలాగే ఉంటుందండి. ఆత్రేయపురం మీద నుంచి గట్రా వస్తూ ఉంటారు కదా వీళ్ళంతా కూడా. ఇక్కడ మాకు అష్టోత్తర అభిషేకానికి మేము తీసుకున్నాం అనమాట. 120 రూపీస్ సెట్ వచ్చేసి, అలాగే పార్కింగ్కి 40 రూపీస్ టికెట్ వచ్చేసి. ఇక్కడ ఈ అష్టోత్తర పూజకి ఒక్క సెట్ తీసుకుంటే సరిపోతుందండి. స్వయం పాక దానాలతో సహా అన్నీ అందులోనే ఉంటాయి అనమాట. చక్కగానే పంతులు గారికి ఇచ్చుకునేలాగా గట్రా అంతా కూడా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. ఇక పార్కింగ్ చేసేసి ఇలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చినప్పటికీ మాకు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట లేట్ అయ్యిందండి. ఈ లోపే పిలిచేస్తున్నారు. 7 గంటల టైం వాళ్ళు ఖచ్చితంగా తొందరగా రావాలి, పూజకు కూర్చోవాలని చెప్పేసి పిలుస్తుంటే ఇంకా గబగబా కాలు కడుక్కుని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఆ టికెట్లు కూడా మాకు వెరిఫికేషన్ చేయకుండానే పంపించారు. 8 గంటల టికెట్ అమ్మా అని చెప్పేసి ఇలాగా తీసుకుని పంపించారనమాట. మేము ఇంకా పూజలో కూర్చుని పోయాము. వీడియో అయితే మా అమ్మాయి మా అబ్బాయి బయట ఉండి తీస్తున్నారు. అసలు ఈ పూజకి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చెప్తానండి. దాన్ని బట్టి మీరు బుక్ చేసుకుంటే చక్కగానే ఏ టెంపుల్ కన్నా సరే అన్నీ చూపించేస్తూ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ పూజ అయినాక టికెట్ ఉన్న 2 వ్యక్తులకి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే గర్భగుడి దాకా తీసుకెళ్ళి చేస్తారండి. ఆ స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, వర్ణనాతీతంగా ఉంటుందండి. మేము వచ్చేసరికి నిండిపోయేసరికి అల్లిపోయామండి. కానీ మాకు స్వామివారి పక్కనే దర్శనం చేసుకునేలాగా లభించిందండి ఆ ప్లేసు. చాలా బాగా అనిపించింది మాకు. ఇక టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం google.comలోకి వెళ్ళి aptemple.com అని కొట్టుకుంటే మనకు ఆటోమేటిక్గానే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా ఏపీ టెంపుల్స్ ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా కాకుండా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ అని కొట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. పైన చూసుకుంటే ఆన్లైన్ అని చూపిస్తుంది, ఆన్లైన్ బుకింగ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అష్టోత్తర పూజ లేకపోతే ప్రత్యక్ష సేవ అని చేసుకోవాలన్నమాట. అష్టోత్తర పూజ, నిత్య కళ్యాణమా, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. మనకు అష్టోత్తర పూజ కాబట్టి ముందు మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అవ్విన తర్వాత అప్పుడు పాస్వర్డ్ కట్ట క్రియేట్ చేసుకున్న తర్వాత, పేరు కట్ట అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సైన్ ఇన్ అయిపోతే సరిపోతుందండి. మన నెంబర్తో పాస్వర్డ్తో సైన్ ఇన్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఇలా సైన్ ఇన్ అవ్వగానే మనకి వస్తాయి. ఇక్కడ ఈ చివరన ఒక గుర్తున్నది కదా, ఎర్రమార్కులో చూపిస్తున్నాను, అక్కడ క్లిక్ చేస్తే మొత్తం మనకు అన్ని టెంపుల్స్ కూడా వస్తాయి. చుట్టుపక్కల అక్కడ మొత్తం ఏ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. మనకు కావాల్సింది వాడపల్లి టెంపుల్ కాబట్టి వాడపల్లి టెంపుల్ని క్లిక్ చేసుకుని అష్టోత్తర పూజక, నిత్య కళ్యాణానిక, సుప్రభాత సేవక అని చెప్పేసి ఎంతమంది అని కూడా చేసుకుని మనకి ఏ డేట్ అయితే నచ్చితే ఆ డేట్ని ఫిక్స్ చేసుకుని ఇక్కడ అన్ని ఫిలప్ చేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా.
ఇక్కడ ఇలా మన గోత్రం అయన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఏ టైం కావాలో ఆ టైం తీసుకోవచ్చనమాట. 6-7, 7-8 ఇలాగా 4 టైమ్స్ చేస్తారు పూజని. ఇలా మన పేరు, మనకి ఐడెంటిఫై కార్డ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఇవన్నీ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. మనకి ఆధార్ కార్డ్ అయితే సరిపోతదండి. చక్కగానే ఆధార్ కార్డ్ కూడా ఇచ్చుకుని, మనం ఓన్లీ ఇద్దరు మెంబర్స్‌కి అష్టోత్తర పూజని చేస్తారో అగ్రీ చేసేసి అంతే అండి. ఇలాగ కంటిన్యూ బుకింగ్ చేసేసి మనం పే చేసేస్తే అందులో సరిపోతది. ఇలా మనం పే చేసిన తర్వాత మనకి ప్రింటౌట్ తీసుకోమని వస్తదండి. దాన్ని మనం ప్రింటౌట్ తీసుకుని చక్కగా పట్టుకుని వెళ్ళిపోతే సరిపోతది. ప్రింటౌట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి పూజకి. మా పూజ అయితే సవ్యంగా హ్యాపీగా జరిగిపోయిందండి. ఇక మా 7 వారాల సంకల్పం కూడా అయిపోయింది. ఇంకా గృహ సంకల్పం ఒకటి ఉన్నదండి. మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్నామండి. పైన కట్టుకునేలాగా దీవించమని ఆ స్వామికి ఇలాగ గృహ సంకల్పం చేస్తున్నానండి. మరి ఆ స్వామి ఎప్పటికి నెరవేరుస్తారన్నది నాకు తెలీదు. ఈ సెట్ వచ్చి ₹150 అండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని, ఇంతమంది కోరికలు నెరవేర్చిన స్వామికి కోటి కోటి నమస్కారాలు చేసుకుంటున్నాననమాట. ఇంకా మేము ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాము. గోదావరిలోని వాటర్ లేదు, ఎండలకో ఏంటో గానిని. తర్వాత మాకు ఇంకా ఇంటికెళ్ళి వంట చేసుకుని అలాగ ఉండక మేము వచ్చిన దారిని కాకుండా వెళ్ళే దారి మండపేట నుంచి వెళ్ళామనమాట. గోదావరి ఫుడ్స్ వారి వెజ్ మీల్స్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయామనమాట. ఈ ఒక చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లవ్ యూ ఆల్.